ఎంతగానో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ డిజైన్ డెమోక్రసీ 2024 హైదరాబాద్లో ప్రారంభమైంది. అక్టోబర్ 4న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 7వ తేదీ వరకు హైటెక్స్ హాల్స్లో జరుగుతోంది. ఈ ప్రదర్శన నగరం యొక్క సృజనాత్మక వాతావరణాన్ని సమూలంగా మార్చనుంది. క్రియేటర్లు, ప్రొఫెషనల్స్, డిజైన్ ప్రేమికులకు 4 రోజుల పాటు ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. ఈ ఫెస్టివల్ను తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫిక్కీఫ్లో మాజీ చైర్పర్సన్ పింకీరెడ్డి, డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజ పట్వారి ప్రారంభించారు. ఈ సంవత్సరం తాము డిజైన్, కళ, ఆవిష్కరణల సరిహద్దులను ముందుకు తీసుకువెళుతున్నామని డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకురాలు పల్లికా శ్రీవాస్తవ్ తెలిపారు. సృజనాత్మక సహకారం, అభివృద్ధి చేసే ప్రాంగణం సృష్టించడం తమ లక్ష్యమని అన్నారు. అనుభవజ్ఞులైన నిపుణులు, అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులకు స్ఫూర్తినిచ్చే రీతిలో దీనిని తీర్చిదిద్దామని తెలిపారు. తెలంగాణ మ్యూజియం నుండి బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నాగి, క్యూరేటర్ సుప్రజారావుతో కలిసి డిజైన్ డెమోక్రసీ 2024 వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజ పట్వారి నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ అసాధారణమైన సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది. ఈ డిజైన్ ఎక్స్పోలో శైలేష్ రాజ్పుత్ స్టూడియో, అర్జున్ రాఠీల అత్యాధునిక లైటింగ్ డిస్ప్లేలు, స్టూడియో స్మితా మోక్ష్, కడారి ఆర్ట్ గ్యాలరీ ద్వారా అద్భుతమైన కళాఖండాలు ప్రదర్శితమవుతున్నాయి. రోసాబాగ్, రవీష్ ఓహ్రా హోమ్, సరితా హండా వంటి బ్రాండ్ల నుండి వినూత్నమైన ఫర్నిచర్ కలెక్షన్లు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుప్రజారావుచే నిర్వహించిన తెలంగాణ మ్యూజియం ప్రదర్శన తెలంగాణ ప్రతిభకు, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. డిజైన్ డెమోక్రసీ 2024లో కళాఖండాల ఎగ్జిబిషన్తో పాటు పలువురు నిపుణులతో ప్యానెల్ చర్చలు సైతం జరుగుతున్నాయి. ఇంటీరియర్ డిజైన్ను పర్యావరణ అనుకూల పదార్థాలు ఎలా మారుస్తున్నాయో దానిపై దృష్టి సారించి ది ఫ్యూచర్ ఆఫ్ సస్టైనబుల్ డిజైన్లో సాంకేతికత పాత్ర, సృజనాత్మకత ప్రక్రియలో ఏఐ, విఆర్ మరియు ఆటోమేషన్ యొక్క ప్రభావంపై చర్చించారు. ఇక నగరం యొక్క నైపుణ్యం, వినూత్న స్ఫూర్తి డిజైన్ డెమోక్రసీ 2024 యొక్క ప్రతి అంశంలోనూ ప్రతిబింబిస్తుందని సహా వ్యవస్థాపకురాలు శైలజ పట్వారి అన్నారు. ఈ వారసత్వాన్ని ఆధునిక ప్రపంచంలోకి తీసుకువచ్చే ప్లాట్ఫారంను సృష్టించడం తమకు గర్వకారణంగా ఉందని తెలిపారు.